విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ గారి విజయం కోసం, అదేవిధంగా కేసినేని శివనాథ్ గారి విజయం కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వీరు జనసేన అదేవిధంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థులుగా వారికి ఓటు వేయమని చెప్పి 13వ డివిజన్ మన గద్దె ప్రసాద్ గారి అధ్యక్షతన, అదేవిధంగా ముమ్మనేని ప్రసాద్ గారు కార్పొరేటర్గా ఇక్కడ ప్రతి ఇంటికి కూడా ఇంటింటి ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. అయితే మేము మరి ఈ రోజున ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మరి ఓట్లేసి ఈ 5 సంవత్సరాల అరాచక పాలన నుంచి విముక్తి పొంది తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఉత్సాహంతో ఈ రోజున ప్రజలందరూ కూడా ఉండటం మేము గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద వర్గాల ప్రజల జీవితాలని అతలాకుతలం చేసిన ప్రభుత్వం ఇది. నిత్యావసర ధరలు రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, చెత్త పన్ను ఒకటి వేయటం జరిగింది. ఆస్తి పన్నుని ఎప్పుడూ లేని విధంగా ప్రతి సంవత్సరం 15% పెంచడం జరిగింది. అదేవిధంగా ఆస్తుల్ని కూడా ఈ రోజున ప్రజల ఆస్తుల్ని వాళ్ళ డాక్యుమెంట్స్ని అన్నీ కూడా ప్రభుత్వం తన దగ్గర ఉంచుకోవాలని ఒక దుష్ట పన్నాగం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ డీడ్ అనేది ప్రజలందరికీ కూడా ఇవాళ అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో ఇతని మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏదైతే ఉందో ఒక నియంత పాలనలాగా ఇప్పటికే ప్రజాస్వామ్యాన్ని కూలదోసి అసలు రాజ్యాంగం అనేది ఉందా లేదా, ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజలకు అనుమానం వచ్చేటట్లుగా ఒక పాలన, నియంత పాలన, నియంతృత్వ పాలన, విధ్వంసకరమైన పాలన చేయటం జరిగింది. ప్రజలందరూ దీన్ని గుర్తించారు. ల్యాండ్ అన్నీ కూడా డాక్యుమెంట్లు తన దగ్గర పెట్టుకొని రాబోయే రోజుల్లో మరి ఈ రోజున ఏదైతే సచివాలయాన్ని తాకట్టు పెట్టి 370 కోట్ల అప్పు తెచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో మన ఆస్తులన్నీ కూడా మరి ప్రభుత్వం దగ్గర అని చెప్పి ఉంచుకొని రేపు మనకు అవసరమైనప్పుడు ఇవ్వకుండా తాకట్టు పెట్టేయడా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ భయకంపితులైన పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు చాలామంది కనబడ్డారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు మరి ఓటేసి ప్రభుత్వాన్ని దించాలని చాలా మరి తొందరలో ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కనబడ్డారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున అన్ని వర్గాల ప్రజలను ఈరోజు ఇబ్బంది పెట్టి మరి వర్గాల మధ్య చిచ్చు పెట్టారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు, కులాల మధ్య చిచ్చు పెట్టారు, మతాల మధ్య చిచ్చు పెట్టారు. అటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ తొందరగా పంపించి బ్రహ్మరథం తెలుగుదేశానికి పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన అందరం కూడా రాబోయే రోజుల్లో చూడబోతా ఉన్నాం. జై తెలుగుదేశం, జై జనసేన.